ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 18వ అధ్యాయము 43వ వచనము. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడండి త్రోవ పక్కన కూర్చుని భిక్షాటన చేసుకుంటున్న ఒక గుడ్డివాడు దేవుణ్ణి ఆ మార్గంలో వెళ్తున్నాడని తెలిసి కేకలు వేసి మరి ఆయన వద్దకు వెళ్ళి అడిగి మరి చూపు పొందుకున్నాడంట. ఈరోజు అదే మాటను దేవుడు ఎందుకు వాగ్దానంగా ఇస్తున్నాడో తెలుసా? నీ జీవితంలో కూడా కొన్ని విషయాల్లో భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నావేమో. కొంతమందికి జ్ఞానం అనే చూపు లేక ఏదో ఒక ఇబ్బందిలో పడిపోతారు. కొన్ని రకాల సమస్యల్లో ఉండి నడవలేని స్థితిలో ఉండిపోయినట్టుగా ఉండిపోతారు. కొంతమంది ఆర్థికమైన పరిస్థితులు కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల్లో దిగజారిపోయి లేచి నడిచే పరిస్థితి లేకుండా అయిపోతారు. ఈరోజు నువ్వెక్కడి నుంచి దేవుని వాగ్దానాన్ని వింటున్నావో నీకు ఒక శుభవార్త ఏంటంటే, ఆనాడు భిక్షాటన చేసుకుంటూ చూపు లేకుండా ఒక చోట ఉండిపోయి ఎవరో ఒకరి సహాయంతో నడిచే ఆ వ్యక్తి ఏ విధంగా అయితే చూపు పొందుకొని దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళాడో, ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో కూడా గొప్ప వెలుగునిచ్చి అనేక మందికి నువ్వు సహాయం చేసే విధంగా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నారు. ఆమెన్. ఇదేదో మనుషులు చెప్తున్న మాట అయితే కాదు. సజీవమైన దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు గనుకనే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, అతడు చూపు పొందుకున్నప్పుడు అందరూ చూసి దేవుణ్ణి స్తుతించి స్తోత్రం చెప్పారట. హల్లెలూయా. ఈరోజు పాడైపోయిన నీ జీవితం, నీ కుటుంబం, నీ పరిస్థితులు కూడా దేవుని మహాకృపను బట్టి వర్ధిల్లినప్పుడు, బాగుపరచబడినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ బంధువులు, నీ చుట్టాలు, నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుడు బాగుపరచగలడని. నువ్వు నమ్ము, దేవుడు అద్భుతం చేస్తాడని. నువ్వు నమ్ము, దేవుడు నిన్ను చూపునిచ్చి ఆత్మీయ పరంగా అన్ని విధాలుగా ఇచ్చి నిన్ను నడిపిస్తాడని నువ్వు నమ్మాలి. ఆమెన్. ఈరోజు అనేక మంది, లక్షల మంది దేవుని తట్టు నడుస్తున్నారంటే అది దేవుని కృప, దేవుని మహాబలము, శక్తే. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలడు. నువ్వెప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో. ఈ యొక్క భిక్షగాడు కేకలు వేస్తుంటే అనేక మంది చెప్పారట, ఊరుకో ఊరుకో, యేసయ్య వెళ్ళిపోయాడని. అయినా సరే ఇంకా బిగ్గరగా కేకలు వేసి యేసయ్య నిలిచేంత వరకు కేకలు వేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా లేచి ప్రార్థన చేయి. దేవుడు నీకు జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థన చేయి. ఎవరు ఎలా అనుకున్నా సరే నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే వాగ్దానం ద్వారా, వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడు నీ జీవితంలో నిలిచి నిన్ను స్వస్థపరిచి ఆయన నామమునకు ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.